హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి జూలై 23 తీసిన వ్లాగ్ అండి. సారీ, నాకు గుర్తులేదు అసలు ఎడిట్ చేయడానికి కూడా. అందుకే ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా మా చిన్నోడి బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. నేను ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుంటున్నాను అనమాట. చికెన్ అయితే సాల్ట్ వాటర్లో 3 to 4 టైమ్స్ కడుక్కున్నాను నేను. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, సాల్ట్, అది చికెన్ మసాలా అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇది అంటే చికెన్ దమ్ బిర్యానీ తెలియదు ఎవరికి అని కాదండి, నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపించాను. అది చికెన్ మ్యారినేట్ చేసుకుంటానే ఇటు నేను ఉల్లిగడ్డలు వేయించుకుంటున్నాను అనమాట ఒక సైడు. అది మ్యారినేట్ చేస్తూ ఇది వేయించుకుంటున్నాను. అండ్ అందులోకి అన్నీ వేసేసాను, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కదా, పుదీనా అండ్ కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, ఒకవైపు ఉల్లిగడ్డలు కూడా వేయించుకుంటున్నానని చెప్పాను కదా, అది అయిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. దమ్ బిర్యానీ కదా, ఒక 1 hour అయినా సరే మ్యారినేట్ అయితే అంటే మనము కర్రీ కూడా అవసరం లేకుండా జ్యూసీగా గ్రేవీ టైప్లో వస్తుందన్నమాట. అన్నీ కలిపేసాను కానీ పెరిగేయడం మర్చిపోయాను, అందుకే పెరిగి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. పెరుగు కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే జ్యూసీగా ఉంటుంది ఆ గ్రేవీ లాగా అన్నంలో. ఇంకా మనకు కర్రీ అవసరం ఉండదన్నమాట, దాంతోనే కలిపేసుకొని తినేయచ్చు పెరుగు కూడా వేసి కలుపుకుంటే. సో ఇక్కడ కలుపుకోవడం అయిపోయింది. ఇది కనీసం ఒక 1/2 hour, టైం లేకపోతే ఒక 1/2 hour అయినా సరే మ్యారినేట్ అవ్వాలి. టైం ఉంటే కనుక ఒక 1 hour వరకు ఉంచుకోవచ్చు. అదే మీకు చూపిస్తున్నాను నేను. అయిపోయింది, ఒక 1 hour దీన్ని పక్కన పెట్టుకోవాలని చెప్తున్నాను అనమాట మీకు. సో దాన్ని అయితే ప్లేట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను నేను. అండ్ ఇటు వచ్చేసి ఏంటంటే ఇంకా రైస్ చూద్దాము, రైస్ ఉడకబెట్టుకోవాలి కదా మనము. ఆ రైస్ చూద్దాము అని చెప్పి నేను రైస్కి అయితే ఎసరు పెట్టేశాను. ఆ వాటర్ అలా ఉన్నాయి ఏంటి అని అనుకోబాకండి, నేను రైస్ నానబెట్టాను ఒక 1 hour ముందే. ఆ నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా అందులో పోసేసాను అనమాట, అందుకే ఆ వాటర్ అలా ఉన్నాయి. సో రైస్ ఉడకబెట్టుకోవడానికి కావాల్సిన ఏమేమి వేసుకోవాలో చూపిస్తున్నాను. యాలకులు, లవంగాలు, షాజీరా కూడా వేసాను, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ సాల్ట్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కొత్తిమీర కూడా, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని తిప్పేసుకొని వాటర్, పచ్చిమిర్చి కూడా వేసానండి ఓయ్. ఓకే, కొత్తిమీర వేసేసాను. అండ్ ఇవన్నీ పుదీనా వేసేసాను. ఇవన్నీ వాటర్లో కలిసేలాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఎసరు వచ్చిన తర్వాత ఇంకా రైస్ వేసేసుకోవాలి. అందులో సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను, సరిపడా చూసి వేసేసుకోవాలి. అంటే బిర్యానీ ఎవరికి రాదని కాదండి, నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను అనమాట. స్టార్టింగ్లో నాకు యాక్చువల్గా కొత్తగా నేర్చుకునే టైంలో నాకేం రాకపోతుండే. ఒకసారి ట్రై చేశాను, అసలు ఏమీ బాగా రాలేదు. ఆ తర్వాత చేయంగా వచ్చిందనమాట. అందుకే ధైర్యంగా ఇప్పుడు ఇంకా వచ్చింది కదా అని చెప్పి వ్లాగ్ తీశాను. అండ్ ఇటైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఉడికించుకుంటున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు ఉడికించుకుంటాను, 70% వరకు ఉడికించుకుంటాను. ఇంకో గిన్నెలో ఆయిల్ వేసేసుకుని, అది యాక్చువల్గా ఉల్లిగడ్డలు వేయించిన ఆయిల్, అందుకే దాన్ని వేసాను అనమాట. మళ్ళీ దాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి అందులో వేసాను. ఇందులో దాల్చిన చెక్క వేసిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసాను. అది వేసిన తర్వాత దాన్ని ఒక 70% వరకు కుక్ చేసుకోవాలండి. కొంతమంది అయితే కుక్ చేయకుండానే వండుతారు, అది కూడా బాగానే ఉంటుంది. బట్ నాకు భయం వేస్తుంది అనమాట, ఏమో ముక్క ఉడకదేమో, మళ్ళీ తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనైతే 70% వరకు మ్యాక్సిమం నేను చూసిన, అంటే నేను అన్ని వీడియోస్ యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను దమ్ బిర్యానీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది. మ్యాక్సిమం నేను చూసినవన్నీ కూడా ఇలా 70% వరకు కుక్ చేసుకున్నవే ఉన్నాయి. అండ్ టొమాటో కూడా వేసానండి, దాంతోపాటు ఉడికిపోతుందని. టొమాటో కూడా వేసుకుంటాను నేను దమ్ బిర్యానీలో, చక్కగా ఉడికిపోతుంది. సో అంతా కలిపేసుకొని దీని పక్కన పెట్టేసుకున్నాను అనమాట.
యాక్చువల్‌గా ఇక్కడ నేను ఒకటి 2 బర్నర్స్ స్టవ్వే గదండీ! మీకు చూపించడానికని చెప్పి అటు ఇటు పాత్రలు మార్చుకుంటూ ఉన్నాననమాట. ఇంగ వాటర్ అయితే హీట్ అయిపోయింది. అటు పాత్ర ఇటు పాత్ర అటు మార్చుకున్నాను. అదే మీకు చెప్తున్నాను ఆ గంటెతో పట్టుకొని ఇటు మార్చుకున్నానని చెప్పి. రైస్ మరుగుతోంది గదా! ఈ స్టేజ్‌లోనే మనము రైస్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ మరుగుతోంది గదా! ఆ స్టేజ్‌లోనే రైస్ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అయితే ఖచ్చితంగా మంచిగా మరగాలండి. మరిగినప్పుడే రైస్ యాడ్ చేసుకోవాలనమాట. రైస్ అయితే అందులో యాడ్ చేసేసాను. సో, ఉన్న కిటికంతా ఇక్కడే ఉందండి. రైస్ అయితే జస్ట్ పట్టుకుంటే ఇట్లా విరిగినప్పుడు తీసేయాలి. బట్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాననమాట. యాక్చువల్‌గా నేను వర్కింగ్ గదా! సో, ఆఫీస్ నుంచి కాలొచ్చింది. అది మాట్లాడుతూ ఉన్నాననమాట. ఇంక రైస్ అయితే వేసే పార్ట్ మిస్ అయిపోయింది. చేయలేదండి ఇది. అది యాక్చువల్‌గా అందరం వేసుకునేదే కదా రైస్. లేయర్స్‌గా వేసుకుంటారు. ఫ్రైడ్ ఆనియన్ ఏసి. ఒక రైస్ ఏసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్ ఏస్తారు. మళ్ళీ రైస్ ఏసి ఫ్రైడ్ ఆనియను, కొత్తిమీర, పుదీనా అలా వేస్తారు. ఆ పార్ట్ మిస్ అయిపోయింది. సారీ. ఎందుకంటే నాకు ఆఫీస్ కాల్ రావడం వల్ల నేను అది షూట్ చేయలేకపోయాను. అటు మాట్లాడుతూ ఇటు పని చేసుకున్నాననమాట. అందుకని. సో, ఇక్కడ అయిపోయింది చూపిస్తున్నాను మీకు. జ్యూసీగా వచ్చిందండి గ్రేవీగా. అదే చూపిస్తున్నాననమాట. నేనైతే నెయ్యి కూడా యాడ్ చేయలేదు. మాకు స్పైసీగా ఉంటే ఇష్టం. అందుకని నెయ్యి కూడా యాడ్ చేయలేదు. రైస్ ఏసిన తర్వాత దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి ఆ గిన్నె పైన. ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా ఉంటుందనమాట. ఒక 15-20 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ అనేది మంచిగా అవుతుంది రైస్. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆఫీస్ కాల్ మాట్లాడుకుంటూ రైస్ కొంచెం మెత్తగా ఉడికిచ్చాను. అందుకే అంత మెత్తగా కనిపిస్తుంది. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉందండి అసలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.